బాబు సర్కార్ వచ్చిన అమరావతి రైతుల కష్టాలు ఎవడూ పట్టించుకోవట్లేదు, అసైన్ రైతుల కష్టాలు అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఆంధ్రజ్యోతినే రాసిన వార్త. ఇందులో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది, అమరావతికి పట్టిన గ్రహణం వీడింది, రాజధానికి మంచి రోజులు వచ్చాయి, తద్వారా రైతులు తలరాతలు మారబోతున్నాయి, 5 ఏళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఇదంతా నాణ్యానికి ఒక పక్క మాత్రమే. రెండో వైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన అసైన్ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. వైసీపీ పాలనలో మొదలైన వాళ్ళ ఆకలి కేకలు ఆర్తనాదాలు ఇప్పటికీ ఆగలేదు. మరోవైపు గోడు చెప్పుకుందామని వెళ్ళిన తమను సిఆర్డీ అధికారులు హీనంగా చూస్తూ అవమానిస్తున్నారని వాపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలుకు నోచక విలువెల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్లో అసైన్ రైతుల భాగస్వామ్యం తక్కువేమీ కాదు. 3139 మంది అసైన్ రైతులు 2689 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వద్దని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన వాళ్ళు మాత్రం ప్రభుత్వం మాటలు విశ్వసించి భూములు ఇచ్చారు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ అధికారంలోకి చేపట్టిన వెంటనే ఆ రైతుల మీద సిఐడి కేసులు పెట్టింది. ఆ భూముల మీద సిఐడి విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకు ఫారం 914 కింద 7 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చిన కౌలుని సిఐడి విచారణ సాగుతూ ఆపేసింది. సిఐడి విచారణ పేరుతో ఆ భూముల్ని నాట్ టాలీడ్ జాబితాలో పెట్టి 3 ఏళ్లుగా వాళ్ళకి కౌలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు కొంతమందిని ఆ జాబితా నుంచి తప్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కష్టాలు పోతాయని భావించిన రైతులు ఆశలు అడియాశలైంది. ఇప్పటికీ 1000 కుటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్ టాలీడ్ జాబితాలో ఉంది. దీంతో వాళ్ళకి కౌలు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం కక్షపూర్తంగా పెట్టిన సిఐడి కేసులనే సాగ్గా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించిన అసైన్ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు. దీంతో వాళ్ళు ఆవేదనకు గురవుతున్నారు. ఇది పరిస్థితి.